హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ ఎండాకాలంలో కడుపు చల్లగా హాయిగా కమ్మగా తినాలంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకు ఎంత తిన్నా కానీ కడుపు చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది, శరీరాన్ని కూడా చలవ చేస్తుంది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మళ్ళీ ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, పెరుగన్నం తయారు చేయడం కోసం నేను ఇక్కడ రైస్ అయితే తయారు చేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే. ఈ రెసిపీ చేయడం కోసం మనం నైట్ మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఉదయం తయారు చేసుకున్న రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉదయం తయారు చేసి పెట్టుకున్న రైస్తోనే చూపిస్తున్నాను. ఈ పెరుగన్నానికి రైస్ అనేది పొడి పొడిగా లేకోకుండా కొంచెం మెత్తగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే ఈ రైస్ అంతా కొంచెం మెత్తగా చేసుకుంటున్నాను. చూసారు కదా, రైస్ అనేది ఈ విధంగా కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్తోనే 1/4 కప్పు వరకు కాంచి చల్లార్చుకున్న పాలు అయితే పోసుకోవాలి. ఇలా పాలు పోయడం వల్ల ఈ పెరుగన్నం రాత్రి వరకు అయినా కానీ పుల్లగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయను పైన పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చేత్తోనే బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మీకు చేత్తో కలుపుకోవడం ఇష్టం లేకపోతే స్పూన్తో అయినా కూడా కలుపుకోవచ్చు. చేత్తో అయితే ప్రతి ఒక్క మెతుకు పెరుగు అనేది బాగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేత్తోనే కలుపుతేనే ఈ పెరుగన్నం రుచి అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పెరుగన్నానికి పోపు అయితే తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిలోకి 1.5 టీ స్పూన్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె అనేది ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొంచెం వేసుకున్నా సరిపోతుంది. నూనె వేడవగానే ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులతో పాటు ఎండుమిరపకాయను అలాగే పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పెరుగన్నానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగన్నం టేస్టీగా రావాలి అంటే పెరుగు ఎంత వేసామనేది కాదు, ముఖ్యంగా పోపు బాగా తయారు చేసుకోవాలి. పోపు మాడిపోయిందంటే పెరుగన్నం అనేది అంత రుచిగా రాదు. కాబట్టి పోపు మాడిపోకోకుండా చూసుకోవాలి. చూడండి, పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిపోయి అలాగే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి. ఇలా పోపు అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయటం లేదు. ఈ పోపు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా సమ్మర్ స్పెషల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా, సమ్మర్ స్పెషల్ పెరుగన్నం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ ఈ పెరుగన్నం తిన్నారంటే బాగా పొట్టకి తేలిగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఈ పెరుగన్నం మనకు నైట్ వరకైనా కానీ పుల్లగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పినట్టు తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఈ పెరుగన్నంని పిల్లలు స్కూల్ టైంలో లంచ్ బాక్స్లోకైనా పంపించచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.